హలో హలో మాధురి దువ్విన దువ్వెన ఇదిగో దువ్వాడా. మాధురి సెటప్ తో నీ గెటప్ నే మార్చేశావు. అంటే ఈ మధ్య హీరోగా సినిమా తీశాను కదండి. మోరి నీ ఆత్రం ఆత్రేయపురం వెళ్ళా నువ్వు హీరో ఏంటయ్యా సామి. ఇలాంటి షాకింగ్లు ఇవ్వమాక జనాలు షేకింగ్లు అయిపోగలరు. అంతా మాధురి పుణ్యం గురువు గారు. నోరు ముయ్యేస్. నన్ను గురువు గారని నీ స్కూల్లో పడైకు నాకు సిర్రెత్తిపోగలదు. అయ్యో కోప్పడకండి రావు గారు. మాధురి వచ్చిన తర్వాత నా లుక్ నా లైఫ్ స్టైలే మారిపోయింది. తను నన్ను హీరోగా భావిస్తుంది. అందుకే హీరోగా సినిమా చేశా. అబ్బా భలే ఉన్న సినిమాలో. నాకు సిగ్గేస్తుంది రావు గారు. నీ సిగ్గు సీతగా మనవాళ్లతో మనవరాళ్లతో ఆడుకోవలసిన వయసులో సిగ్గులేని పనులు చేసి సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నావా? ఇంతకీ నీ సినిమాలో హీరోయిన్ ఆ మాధురియేనా? కాదు రావు గారు, ఇప్పటికే మా జంటను చూసి చాలా మంది కుళ్ళుకుంటున్నారు. ఇంకా వెండి తెరపై చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తారు. అందుకే మిస్ అయ్యాతనని. అదే నా మాధురి హీరోయిన్ గా చేస్తుంటే ఎంత బాగుండేదో. ఆపేహని యాదవసోది. నీ పెళ్ళాం పిల్లల్ని నువ్వు ఉసురు పెట్టి పరాయి దాంతో తిరుగుతూ పాపిష్టి పనులు చేస్తూ అదేదో గొప్ప ఘనకార్యంలా చెప్పుకుంటున్నావు. ఇదిగో ఇంకో పాలు నా దగ్గర మాధురి గీదిరి అన్నావంటే నిన్ను డొక్కలో తన డిక్కీలో తొంగబెట్టేయగలను. ఆ పనేదో మా ఇద్దరిని కలిపి చేయండి. ఎంచక్క డిక్కీలోనే ఉంటాం, బయటికి కూడా రావు. అబ్బాబాబా ఎక్కువ మాట్లాడకు, నిన్ను చీరెయ్యగలను. అది సరే, ఏంటి ఈ మధ్య మీడియా ముందుకొచ్చి తెగ బాధపడుతున్నావు? నీ మీద కేసులేవో పెట్టారని విరుచుకు పడుతున్నావు. ఏం చెప్పమంటారు రావు గారు? నేను ఎప్పుడో 2022లో ఇప్పుడున్న అధికార పార్టీ నాయకుల్ని తిట్టి చెప్పు చూపిస్తే దానికి ఇప్పుడు కేసులు పెడుతున్నారు. మరి నువ్వు నీ బ్యాచ్ ఏమైనా తక్కువ తిన్నారా? అప్పుడు మీరు అన్న వాటికి మూల్యం చెల్లించుకోక తప్పదుగా. అవునండి, అప్పుడు అందరి మీద కేసులు పెట్టాలి. పవన్ మా వైసీపీ వాళ్ళను ఎన్నెన్ని మాటలు అన్నాడు. వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా అని ఎంత పౌరుషంగా మాట్లాడాడు. మరి పవన్ పైన కేసులు పెట్టరా? మాకో న్యాయం వాళ్ళకో న్యాయమా? ఓ సదా నీ బాధ. మీకు పవన్ కి తేడా లేదటయ్యా. ఏంటండి ఆ తేడా? మాకన్నా ఎక్కువ తిట్టాడు ఆయన మమ్మల్ని. సాల్లేవో యాదవ న్యూసెన్సు. మీరు అధికార మదంతో అన్యాయాలు అరాచకాలు అక్రమాలు చేస్తూ ఉంటే ఇదేమిటి అని ప్రశ్నిస్తే వాళ్లను నోటికొచ్చినట్లు బండబూతులు తిట్టారు. అటువంటి మిమ్మల్ని ఎదిరించిన ఒకే ఒక్క మగాడు పవన్ కళ్యాణ్. కాబట్టి అతను అన్నదానిలో, అతను తిట్టిన దానిలో, అతని ఆవేశంలో ఒక అర్థం ఉంది. మీరు చేసింది మాత్రం 100కి 100 పాళ్ళు తప్పేనయ్యా. తప్పో తోటకూర పప్పో మాకు తెలియదండి. చట్టం అందరికీ ఒకేలా పనిచేయాలి. సాల్లే పోయి సపోటా కబుర్లు చెబుతున్నాం. మీకంత తప్పు అనిపిస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారంట? మీకెంతసేపు మీరు దోచుకోవడం దాచుకోవడంతోనే సరిపోయింది. మీ హయాంలో ఎంతమంది ఎంత నరకయాతన అనుభవించారో అందరికీ తెలుసులేబోయ్. అయినా పెళ్ళాన్ని పక్కన పెట్టి ఉంచుకున్న దానితో ఊరేగే నీలాటోడు కూడా నీతులు చెప్తుంటే ఇది జనాలు చేసుకున్న కర్మ కాకపోతే ఇంకేటి? ఇంకా అట్టే మాట్లాడకు. నీ జటాపటా రాణి నేసుకుని ఊరేగుతూ రీల్స్ చేసుకో పోవయ్యా.